పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి వీరి పట్టాలను క్యాన్సిల్ చేయాలనేది కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక మంత్రి కృష్ణారావు గారు దీనిపైన తక్షణమే స్పందించి ఏ భూములపైన సమగ్రమైన విచారణ జరపాలి. వారు స్పందించకపోతే ఈ యొక్క అక్రమాలను వారు మౌనంగా అర్థాంగీకారం చెప్పిందని భావించవలసి ఉంటుంది. వారు తక్షణమే స్పందించి దీనిపైన విచారణ జరపాలని కమ్యూనిస్ట్ పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార యంత్రాంగాన్ని మేరకైనా ఈ జరిగినటువంటి అవకతవకలన్నిటినీ సరి చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తాం, అధికారికంగా కలుస్తాం, కోర్టుకు కూడా పోతాం. గ్రీన్ ట్రిబ్యునల్ వ్యతిరేకంగా జరుగుతుంది పని. ఇక్కడ ఒక భూమి స్వభావం మారాలంటే దానికి అనేక పరిమితులు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయి. ఏది లేకుండా కూడా హరిత ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా చెట్లు మొత్తం పోయినాయి. మనం చూస్తే చుట్టూ చెట్లు ఉన్నాయి. ఈ 45 ఎకరాల్లో మొత్తం పీకేసింది. ఇదన్నీ కూడా చట్టాలను వ్యతిరేకింది. దీనిపైన ఎంతవరకైనా వెళ్తామని అధికారులు తక్షణ స్పందించి దీన్ని పూర్తి చేయాలనేది కమ్యూనిస్ట్ పార్టీ నల్లమల్ల రిజర్వ్ ఫారెస్టు దగ్గరలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 359, 360, 364, 365 సర్వే నెంబర్లలో మొత్తము 45 ఎకరాల భూమిని, ఇది కొంతమంది వ్యక్తులు ప్రైవేటు భూమిని ఇక్కడ ఉన్నటువంటి గుట్టలను తొలుస్తూ వందలాది వేలాది చెట్లను అక్రమంగా కొట్టేసి ఆనవాళ్ళు లేకుండా చేసి భూమి స్వభావాన్ని మారుస్తున్నటువంటి పరిస్థితిని చూడడానికి, పరిశీలించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ పరిశీలన కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ భూమి 1995-96 వరకు సీలింగ్ భూమి, సర్కారు భూమి అనేది రెవెన్యూ రికార్డులో స్పష్టంగా 2008-10 సంవత్సరం, 2010-8-9 సంవత్సరాలలో ఇది కొల్లా జటిపోలు రాజాగారు ఆదిత్య లక్ష్మణరావు మరియు వారి సోదరి సుధారాణి గారి పైన పట్టాదారులు అని చెప్పి ఈ భూమిని కొంత హైదరాబాదుకు చెందినటువంటి ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేసిండ్రని ఇక్కడ సమాచారం అందుతుంది. ఇది రెవెన్యూ అధికారులు సీలింగ్ భూమి ఏ విధంగా పట్టా భూమి అయిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా చట్టాలన్నిటిని పక్కన పెట్టి వ్యక్తుల ఇష్టానుసారం జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కళ్ళు మోసుకొని వాళ్ళకి సహకారం చేస్తున్నారు తప్ప దీన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. దీనికోనే ఇక్కడ చెట్టు వీకాలన్నా, భూమి స్వభావం మార్చాలన్నా ఇక్కడ వాల్తా చట్టం ప్రకారం అమలు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఫెన్సింగ్ చేసిన ఫారెస్ట్ వీడికి ఇది పట్టా భూమి అని ఈ హద్దుల నిర్ణయం చేయాలంటే ఎవరు సర్వే చేసి ఇది ఫారెస్ట్ భూమి కాదని హద్దులు నిర్ణయించడానికి ఎవరు చేసింది? చట్ట ప్రకారం ఫారెస్ట్కు ఆనుకొని భూములు ఉంటే ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే బృందాలతో సర్వే చేసి హద్దులను నిర్ణయించాలనేది స్పష్టంగా ఫారెస్ట్ చట్టం, రెవెన్యూ చట్టం చెప్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో 82,000 ఎకరాల భూములు ఫారెస్టుల మధ్యన, రెవెన్యూల మధ్యన నలుగుతున్న ఇప్పటివరకు అతిగతి లేదు. కానీ ఈ యొక్క భూములకు మాత్రం వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఫెన్సింగ్ చేసేసిండ్రు ఏకంగా. అదేవిధంగా అక్కడ పక్కన ఒక 5 ఎకరాలలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు ఉన్న మొత్తం చెట్లను కొట్టేసిండ్రు. అక్కడ చెట్టు ఆక్రమించుకుంటే ఫారెస్టులు ఇది మాదని చెప్పి అబ్జెక్షన్ చెప్పిండ్రు. మరి ఫారెస్ట్ చెట్లను కొట్టేస్తే ఏమి యాక్షన్ తీసుకున్నారు? వారి పైన